ఈ వీళ్ళ ఇవన్నీ బయట పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంది లావణ్య గత కొద్ది సంవత్సరాల నుంచి అంటున్నారు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తుంది, ఎందుకు బ్లాక్మెయిల్? అదిగమ్మా అక్కడ కోర్టులో ఏది పెట్టింది చూడు, ఇక్కడ పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోమని పెట్టింది. 12 లక్షలు 12 కోట్లు కావాలని ఒకసారి రోజు నాకు టార్చరు. నాకు అమ్మాయి డేటా నేను ఇస్తాను, నాకు ఫోన్ చేసిన వాట్సాప్ మెసేజ్లు అన్నీ మొత్తం చూపిస్తాను. రాత్రి 1:40 నుండి 3:30 వరకు ఫోన్ చేసి నిద్రపోనీయకుండా ఆ అమ్మాయితో చాలా గౌరవంగా మాట్లాడా. అమ్మ నువ్వెవరో నాకు తెలీదు, నువ్వెందుకు నన్ను ఇసుకిస్తావు, మా వయసుకైనా గౌరవం ఇవ్వు, అర్ధరాత్రి పూట మేము పడుకునేదే కొద్దిగా టైము, మేము 12:30 నుండి 3:30 వరకు పడుకుంటాం, మమ్మల్ని ఎందుకు ఈ టైంలో ఇసుకిస్తావు అని ఎన్నోసార్లు నేను మాట్లాడాను. ఆ రికార్డు కూడా మీకు పెడతాను. ఆ అమ్మాయి డబ్బులు ఎందుకు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేసింది మిమ్మల్ని? ఇదిగో ఇప్పుడే వస్తున్నా, కాసుకోండి, మిమ్మల్ని అందరినీ మీడియా మొత్తం వస్తుంది. ఇదిగో కేటీఆర్కి పెట్టాను, ఇదిగో జగన్కి పెట్టాను, ఇదిగో నరేంద్ర మోడీకి పెట్టానని ట్విట్టర్లో ఫోటోలు పెట్టడం, మళ్ళీ తీసేయటం, అవి కూడా ఉన్నాయి నా దగ్గర, మొత్తం మీకు చూపిస్తాను. ట్విట్టర్లో పెట్టడం, మళ్ళీ 1 గంట ఆగి తీసేయటం. ఇదిగో మీడియా వస్తుంది, కాసుకో, హే నువ్వు కాసుకో, మీరు ఇంకా దర్గా ఉండదు, మీకు ఇది ఉండదు, మీరు రోడ్డు మీదకి రావాలి, ఏం చెప్తే తమాషా అని డబ్బులు అడగటం. ఇదిగో అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఎన్ని డబ్బులు అడుగుతుంది? 12 కోట్లు అడిగింది ఫస్ట్, తర్వాత 8 కోట్లకు వచ్చింది, తర్వాత 2 కోట్లకు వచ్చింది, తర్వాత 50 లక్షలు ఆడియో రిలీజ్ అయింది. టార్చర్ చూడండి, అసలు ఎంత టార్చర్ అంటే. ఈ అబ్బాయి చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు, అనేక వీడియోలు ఉన్నాయి హార్డ్ డిస్క్లో, అందుకే పోలీసులు అరెస్ట్ చేసిరు అని చెప్తున్నారు. ఏమండి, పోలీసులు అదుపులోకి తీసుకుంటే పోలీసులు రిలీజ్ చేయాలి ప్రెస్కి. దానిలో 3, 4 తప్పితే ఇంకా వేరే వాళ్ళ ఎవరివి లేవు, ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎవరివి లేవు. ఆ 3లో ఒక అమ్మాయి ఆల్రెడీ కంప్లైంట్ పెట్టింది, ఇదే నార్సింగ్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది. ఇదే ఇంకొక అమ్మాయి బిగ్ న్యూస్లోనే, మీ ఆర్ న్యూస్లోనూ వచ్చి చెప్పింది, ఇలా మేము మా ఇద్దరి అంగీకారంతో తీసుకున్నాం ఫోటోలు అంటే. వీడు చేసిన తప్పేనండి, ఆ తప్పు చేశాడు కాబట్టి ఈరోజు మేము తలదించుకున్నాం. ఎవరైనా పెట్టుకోకూడదు, తప్పది. కానీ దానికి దీనికి సంబంధం ఏంటంటే, ఈరోజు దర్గాని మేము పూజించే మా భగవంతుడు ఆయన్ని లాగటం ఏంటంటే, తప్పు చేస్తే నన్ను శిక్షించండి, నా కొడుకు శిక్షించండి, మా ఆవిడని శిక్షించండి. ఈ మీడియా వాళ్ళంతా కూడా లేనివేని కొత్తవన్నీ రాసి బాబాగారి ఫోటోలు చూపించటం, బాబాగారిని చూపించటం, ఏబిఎన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎన్టీవీ వాళ్ళు కానీ. అసలు దర్గా ఏం చేసిందండి? దర్గా అనేది ముస్లిమ్స్ కాదండి, మేము హిందువులు, మేము పక్కగా చెప్తున్నాం. బాబాగారి ఉన్న కాడ నుండి ఆయన దత్తాత్రేయ స్వరూపమే మస్తానయ్య గారు, ఆయన మామూలు మనిషి కాదు. 3వ నేత్రం తెరుస్తారు ఎప్పుడో, అప్పుడు మొత్తం వెళ్ళిపోతారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరేం కోరుకుంటున్నారు? పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఏం కోరుకుంటున్నారు? ఏదైనా త్వరగా న్యాయం చేయాలండి. అదే ఆ పోలీసు వాళ్ళు అయినా బయటకు వచ్చి ఆ హార్డ్ డిస్క్లో ఏముందో మీడియాకి ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చి చెప్తే ఎంత హ్యాపీగా ఉండిద్దంటే, అది నిజంగా ఉందా లేదా అనేది ప్రెస్ మీట్ వాళ్ళకు చూపించేసేమనండి, ఏం పర్లేదు, బరిచేసి మొహాలు బరిచేసి చూపించమనండి. 800 మంది ఉన్నారా, 300 మంది ఉన్నారా, 3 ఉన్నారా అనేది నిజాలు తేలిస్తే బాగుంటుంది. లావణ్య నాకు ప్రాణహాని ఉంది, మస్తాన్ సాయి పేరెంట్స్తో ప్రాణహాని ఉంది, నాకేమైనా అయితే వాళ్ళే బాధ్యత వహించాలని చెప్తుంది. ఏమండి, మీ హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చి దొంగతనం చేసింది ఒక్కసారి చూపిస్తాం మీకు. మా ఇంటికి వచ్చి మేము దర్గాలో ఉంటే దొంగతనంగా హార్డ్ డిస్క్ ఫోన్లో తీసుకొచ్చింది. ఆ వీడియో చూడండి. మేము ఏదైనా చేసేవాళ్ళం అయితే అక్కడే చేసేవాళ్ళం. మేము మా బాబు అన్నాడు, నేను వెళ్ళి ఎట్టొకట్ట బతిలాడి తీసుకొస్తాను, కేసులు కూడా వద్దు, బాబా గారి పరుగు పోయిద్ది అని చెప్పాడు. బెదిరిస్తుంది అమ్మాయి, బాబా గారిని బయటికి లాగుతానని బెదిరిస్తుంది, మీ దర్గా పరువు తీస్తానని బెదిరిస్తుంది అని చెప్పబట్టేనండి ఇంతకాలం మేము ఆగాము, లేకపోతే అప్పుడే కేసులు పెట్టి చేసేవాళ్ళం. అంటే గుంటూరులోనే ఆల్రెడీ కేసు పెట్టింది, మళ్ళీ ఎందుకు మస్తాన్ సాయి ఇక్కడ ఈమె దగ్గరికి వచ్చి ఇంట్లో ఉన్నాడు? మరి ఒకవేళ ఆమె ట్రాప్ చేస్తే అదేనండి, అది ఉండిపోయిందండి, ఆ ఫోన్ ఉండిపోయింది. ఇది మా ఇల్లు చూడండి, ఇంట్లో ఎంత దర్జాగా దొంగతనం చేసుకొని వెళ్తుందో వచ్చి. డేట్ ఉంది చూడండి, డేటు టైం కూడా ఉంది. అక్కడేమో ఎక్కడో బాంబేలో ఉన్న రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళి మనం ఇక్కడ హైదరాబాద్లో లొకేషన్ పెడితేనే తెలీదు, అలాంటిది ఇలాంటి లొకేషన్లన్నీ పోలీసు వాళ్ళ దగ్గర నుండి యాక్సెస్ తీసుకొని ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా వస్తుందంటే, వచ్చి పోలీసుని మీడియాని కూడా ఇలా చేస్తుంది ఆ అమ్మాయి. మేము దర్గాలో ఉంటామండి పూజలో, అదే టైంలో మేము ఎక్కడున్నాము కూడా చూపిస్తాం.
ఇది చూడండి, ఆ అమ్మాయి వచ్చింది కదా, ఇదిగో ఆ టైంలో సాయి ఏం చేస్తున్నాడు, వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు, ఇదిగోండి ఆ అమ్మాయి వచ్చిన టైంలో అదే సేమ్ టైము సేమ్ ఇది దర్గాలో ఉన్నాం మేము. చూడండి అదే టైంకు ఆ అమ్మాయి మేము దర్గాలో ఉన్నామని తెలిసి మా ఇంటికి వెళ్ళి దొంగతనం చేసుకొని వెళ్ళిందంటే, అలాంటి ఆడవాళ్ళు ఉంటారు, మగోళ్ళకే కుదరదు, దొంగలకు కూడా చేత కాదు అలా దొంగతనం చేయటం. ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చి మేము చంపుతామంటే చంపే వాళ్ళలాగా మేము కనపడుతున్నామండి. 2 సంవత్సరాలు మేము పోలీసు వాళ్ళు ఏం గౌరవం, పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారు, కోర్టు ఉంది న్యాయం చేస్తుందండి. కాకపోతే మీడియా వాళ్ళని దయచేసి మేము వేడుకుందంటే నిజాలు తెలిసి నిష్పక్షపాతంగా రాయండి, తప్పులేదు. కానీ అభూత కల్పనలు ఒక అమ్మాయి గురి ఇలా వచ్చి పోలీసు వాళ్ళ ద్వారా తీసుకున్నారా మీరు వీడియోలు అవన్నీ వేయండి, తప్పులేదు, ఇంకా చేయండి. కానీ ఈ అమ్మాయి యాక్సెస్ చేసి ఈ అమ్మాయి పంపించి ఈ అమ్మాయి అభూత కల్పనలు చెప్పి ఇట్లా వేస్తే ఈ సాయికి మీకేంటి, మస్తానా గారికి ఏ సంబంధం అండి? మస్తానా గారు ఏం చేశారు? జైల్లో ఉన్నాడు, ఫోన్ ఎట్లా యాక్సెస్ అయితే ఆ ఫోన్ దగ్గర ఉంది, ఆ ఫోన్ నుండే యాక్సెస్ జరుగుతుంది. 2 ఫోన్లు అన్నీ కూడా ఇంకా ఆ అమ్మాయి దగ్గరే ఉంది, నెంబర్ కూడా మార్చేసి అవన్నీ తీసుకుంది, ఆ ఫోన్ నెంబర్ తీసి వేరే వేసి మేము సైబర్ క్రైమ్ కూడా ఇచ్చాం, ఆన్లోనే ఉంది ఆ ఫోను. ఇంత దారుణంగా ఇంత ఇదిగా ఆ అమ్మాయి ఇంతమందిని టార్చర్ పెడుతుంది. ఎక్కడో బాంబేలో ఉన్న రాస్తారు వాళ్ళ ఆ ఇంటికి వెళ్ళి కొట్టిందంటే చూడండి, ఫోన్ లాక్కుంటుంది. ఈ అమ్మాయి చేసే పనే ఇది, ఫోన్లు ఇవి లాక్కోవటం. సీక్రెట్స్ ఏమి లేకుండా ఉంటాయండి, ఫోన్లు ఎవరు సీక్రెట్స్ ఏమి లేకుండా ఎవరో ఏయో మాట్లాడుకుంటా ఉంటారు, అన్ని తీసేసుకొని మీడియాలో పెట్టేసి. కేటీఆర్కి సాయి మస్తానికి సంబంధం.